హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోయిత్ రెయిన్బో ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చేస్తుంది స్వీట్ ఐటమ్ అండి. స్వీట్ ఐటమ్ పేరు మినప బెల్లం సున్నుండలు అనమాట. మినపప్పు బెల్లంతో చేస్తాం, చక్కెరతో కాకుండా బెల్లంతో చేస్తాను. ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ గ్లాస్ మినపప్పు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా సిమ్లోనే పెట్టి వేయించుకుందాము. ఎందుకంటే హైలో పెట్టామంటే త్వరగా వేగిపోతుంది. త్వరగా వేగకుండా సిమ్లో పెట్టి బాగా ఎర్రగా వేయించుకుందాం. బాగా వేయించుకుందాము. గోల్డ్ కలర్ రావాలన్నమాట. గోల్డ్ కలర్ వస్తేనే పప్పు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. వేయించినప్పుడే స్మెల్ పక్కింటికి వచ్చేయాలన్నమాట. అంత బాగా వేయించుకోవాలి, స్మెల్ బాగా వస్తుంది. నేను చేస్తే పక్కన ఆంటీ వాళ్ళకి, ఇటు పక్క అమ్మాయి వాళ్ళు కూడా అడిగారు, ఏం స్వీట్ ఐటమ్ చేస్తున్నావు అని అడిగారు. మినప సున్నుండలు ఆంటీ అని చెప్పాను అనమాట. అట్లా రావాలి స్మెల్. నెయ్యి వేసి కలుపుతున్నప్పుడు స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు మినపప్పు వేయించేటప్పుడు కూడా తెలిసిపోద్ది మినపప్పు వేగుతుంది అన్నప్పుడు ఆ స్మెల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆపేసుకుందాము. గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుందాము. ఈ బాండలి కొంచెం హీట్ ఎక్కువ అండి మాకు. ఆపేసిన ఒక 5 మినిట్స్కి మళ్ళీ ఇంకొంచెం వేగుతాయి అనమాట. అందుకని నేను ఒకరో దూరగా ఆపేసినా కూడా అది గోల్డ్ కలర్ లాగా వచ్చేసాయి. బాగా మీరు బాగా వేయించుకొని మిక్సీ జార్ పట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేగనిద్దాం. మా బుడ్డోడు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోతుంది మా బుడ్డోడితో. అందుకే వంటలు అంతగా చేయట్లేదు ఈ మధ్య. ఇప్పుడు ఈ మధ్య 2-3 చేస్తుంటాం వంటలు అంతేను. అదిగో పక్కన చూడు మళ్ళీ ఏడుస్తున్నాడు మా బుడ్డోడు. ఏదో ఒక అల్లరి తప్పట్లేదు నాకు. స్కూల్ ఉంటే స్కూల్కి పంపించేస్తాను. ఇప్పుడు ఎట్టా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా అని ఇంక పంపించలేదు. అదిగో అని మూలుగుతున్నాడు పక్కన చేరి. ఇంక హాలిడేస్ ఇచ్చేస్తారు కదా, తల్లులందరికీ రెస్ట్ తీసుకున్న తల్లులందరూ బాగా ఇప్పుడు ఇబ్బంది పడతారు. 2 మంత్స్ హాలిడేస్ కాబట్టి బాగా వేగాయి అనమాట. కొంచెం దోరగా వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు వేగుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత అల్లరి చేస్తారు కదా, తల్లులు ఇంక భరించలేరు అనమాట. ఈ 2 మంత్స్ ఎప్పుడు అయిపోద్దా అనుకుంటాము. అదిగో ఇప్పుడు వేగిపోయాయి. బాగా గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వేగుతున్నాయి. ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిపోతాయి బాగా. అంతే. ఇట్లా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. బాగా చల్లారిపోవాలి. చేతితో పట్టుకుంటే మనము కొంచెం చల్లగా అయిపోవాలి. అప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇట్లా పట్టుకుంటే చల్లగా అయిపోయి ఉంటాయి కాబట్టి ఇట్లా పట్టుకునేటట్టు ఉండాలి. మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. ఇంకో మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి. మెత్త పౌడర్ లాగా వేసుకోవాలంటే 1-2 స్పూన్లు బియ్యం కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను బియ్యం వేయలేదు. నేను మెత్తటి పౌడర్ లాగా వేయను. మెత్తటి పౌడర్ లాగా వేసి నోటికి అతుక్కుంటూ ఉంటాను అనమాట. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం వేసాను. అది కిందది పైది కింద కలుపుకుంటే మిక్సీ గట్టికి పట్టుకోకుండా బాగా పౌడర్ బాగా అవుతుంది. ఆ బెల్లం కూడా వేసిన బెల్లంలోనే కొంచెం ఎలాచి, ఒక 4-5 ఎలాచీలు కూడా వేసేద్దాము. మెదిగిపోద్ది బాగా. ఎలాచీలు కూడా వేసేసి ఇలా మెత్తటి పౌడర్ లాగా వేసుకోండి. ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే మళ్ళీ ఒక పల్స్ తిప్పుకోండి. ఇది పల్స్ తిప్పుకోండి, మరీ అతుక్కోకుండా మిక్సీకి బాగా వస్తుంది అనమాట. ఇక పౌడర్ బాగా వేసుకున్నాను. పౌడర్ చూడండి ఎట్లా వచ్చేసింది. పొడి బాగా మెత్తటి పౌడర్ లాగా వచ్చేసింది. ఇప్పుడు నెయ్యి కొంచెం హీట్ చేసి ఆ నెయ్యి 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటే 1 గ్లాస్ బెల్లము అండ్ దాంట్లో 1/2 గ్లాస్ నెయ్యి పడుతుందండి. ఖచ్చితంగా 1/2 గ్లాస్ పడుతుంది ఈజీగా. నాకు కొంచెం ఫస్ట్ వేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం వేసి, అంటే కరెక్ట్గా 1/2 గ్లాస్ పట్టింది నాకు. చూడండి ఇప్పుడు నేను లోపల కొంచెం తీసుకున్నాను కదా, నాకు మళ్ళీ వేసుకున్నాను. బాగా నెయ్యి వేసి చేస్తేనే సున్నుండలు టేస్ట్ అండి, లేకపోతే టేస్ట్ ఉండవు. నెయ్యి బాగుండాలి. నేను ఇంట్లో చేసిన నెయ్యి అనమాట ఇది. బయట కొన్న నెయ్యి నేను ఎప్పుడు వాడను, ఇంట్లోనే చేస్తాను. మజ్జిగ చిలుక్కుంటాము, పాలు పోపించుకొని ఆ నెయ్యి తీసి కరగబెట్టిన నెయ్యి వేస్తాను. చూడండి ఇట్లా ముద్ద వచ్చేయాలన్నమాట. నెయ్యి వేసి కలిపిన తర్వాత ముద్దలాగా వచ్చేస్తే సున్నుండ రెడీ అయిపోద్ది. ఎంతో టేస్ట్ అయిన సున్నుండలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక అన్నీ చుట్టేసుకుందాము. అన్నీ రౌండ్గా చుట్టి అంతే. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎంత రౌండ్గా, ఎంత పెద్ద ఉండగా అంటే అంత పెద్ద ఉండలు చేసుకోవచ్చు. నేనేమంటే మీడియం సైజ్ చేశాను, కొంచెం చిన్నవిగా. నాకు ఇప్పుడు గ్లాస్ నిండా పప్పు తీసుకుంటే ఒక 25 దాకా వచ్చాయండి. చిన్నవి చేశాను కాబట్టి. పెద్దవి అయితే ఒక 20 వస్తాయన్నమాట. ఈజీగా తినేయచ్చు, ఒక ఫ్యామిలీ తినేయచ్చు అనమాట. చూడండి డెకరేషన్ కోసం బాదం పెడుతున్నాను. మీరు జీడిపప్పు అయినా బాదం అయినా ఏదైనా పెట్టుకోవచ్చు.
ఇది నోటికి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం బరకగా వేసుకోండి, లేకపోతే కొంచెం అతుక్కున్నట్టుగా మెత్తగా కావాలనుకున్నప్పుడు ఒక స్పూన్ బియ్యం కూడా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో ట్రై చేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.